గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేకపోతే మరి కొంతమంది మేధావులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, అంటే సోషల్ మీడియా అరెస్టులు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కొంతమందిని, అంటే ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు ఈ రావణు యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో రావణు, కేవీఆర్ తెలంగాణ జర్నలిస్టు, ఇలా ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేస్తారా? సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఈ విధంగా కేసులు నమోదు చేస్తారా? కక్ష సాధిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయితే నిజంగానే ఈ సోషల్ మీడియా అరెస్టుల విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని ఇప్పటికైతే స్పష్టంగా చెప్పింది. మరైతే కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఈ అరెస్టుల గురించి కూటమి ప్రభుత్వం ఏం చెబుతుంది? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం అండి. మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం అరెస్టులు, ఈ యూట్యూబర్ రావణు, కేవీఆర్, గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు, రాజ్యాంగబద్ధంగా వీళ్ళందరినీ ప్రశ్నిస్తే వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తారా? అసలుకి కూటమి ప్రభుత్వం ఎందుకు వీళ్ళ విషయంలో నిద్రపోతుంది అని చెప్పేసి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కూడా కొంతమంది వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఎందుకు ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు, కక్ష సాధింపని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళకి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు అని ఊదర కొట్టి బాగా దంచి కొడుతున్నటువంటి కొంతమంది కుహనా మేధావులకి నేను చెప్పేది ఏంటంటే, అంటే ఇది వాక్ స్వాతంత్రం కూడా వాళ్ళు అంటున్నారు. నేను అక్కడే వస్తున్నాను, అందుకే అంటున్నా. భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు ప్రధానంగా ఈ స్వేచ్ఛ హక్కులో రెండు విషయాల పట్ల ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గతంలో ఒకసారి చూసుకుందామండి. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏబిఎన్ రిపోర్టర్స్ పైన టీవీ5 మూర్తి గారిని ఎంతగా వేధించారో అందరికీ తెలుసు. కుండబద్దలు సుబ్బారావు గారిని ఏ విధంగా, అసలు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసు. మరి కొల్లి అంకబాబు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ కానీ, చాలా పెద్ద సీనియర్, మరి ఏబిఎన్ వెంకటకృష్ణ గారి పైన కూడా కేసులు పెట్టాలని చూశారు, ట్రై చేశారు, రాజద్రోహం కేసులు పెట్టారు. ఏకంగా ఏబిఎన్ రిపోర్టర్స్ అయితే సిద్ధం సభలలో కొట్టడం జరిగింది, ఏకంగా సామూహిక దాడి చేయడం జరిగింది, ఫోటోగ్రాఫర్ల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది. ఈ జర్నలిస్టుల పైన 2019 నుంచి 24 మధ్య కాలంలో దాడి జరిగినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. కేసులు పెట్టి వేధించినటువంటి ఘటనలు ఉన్నాయి. టీవీ5 మూర్తి గారు అయితే ఏకంగా మీడియా సాక్షిగా తన తండ్రి, అంటే మూర్తి గారి యొక్క తండ్రి గారిని కోల్పోవడం జరిగింది. కేసులు పెట్టి, సిఐడి కేసులు పెట్టి, ఆఫీసులకు పిలిపించుకొని ఈ ప్రాసెస్లో తన యొక్క తండ్రిని కోల్పోవడం జరిగిందని చెప్పేసి ఆయన మీడియా సాక్షిగా కూడా బాధపడడం జరిగింది. ఇకపోతే మరి ఈరోజు నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు యూట్యూబర్ల పైన కేసులు పెడుతున్నారు, జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారని బాకాలు ఊదేటువంటి, బాధపడేటువంటి, వాళ్ళకు సమర్థిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి జీవోను, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో జీవో నెంబర్ 938 తేవడం జరిగింది. ఈ 938 యొక్క సారాంశం ఏంటి అంటే, ఆనాడు INPR ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఏదైతే కమిషనర్ ఉంటారో వారికి, ఆ కమిషనర్కు మీడియా పైన, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మీడియా పైన పరువు నష్టం దావా కేసులు వేసేటువంటి అధికారము జీవో నెంబర్ 938 ద్వారా ఇవ్వడం జరిగింది. మరి సరే, మా తండ్రి గారు మీడియా పైన ఇంత దాడి చేస్తున్నారు, జీవోలు ఇచ్చేసి ఏకంగా మీడియాకు ఉన్నటువంటి ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను హరించేస్తే మనం చేసేటువంటి పనులకు అడ్డంకి ఉండదని భావించినందువల్ల, మరి మా తండ్రి అంత చేస్తే మరి నేనెంత చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019 అక్టోబరు 30వ తారీఖున జీవో నెంబర్ 2430 2430 ఈ జీవో ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఏకంగా అయితే అప్పటి వరకు కమిషనర్కి అధికారం ఉంది, ఇప్పుడు కార్యదర్శులకు కూడా అవకాశం ఇచ్చేశారు. అంటే నేను ఏమంటున్నానంటే, మీడియా పైన, మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి చేస్తే ఏ ఒక్కరూ ఖండించలేదు. స్లాటర్ హౌసులతో అభివర్ణించాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు. స్లాటర్ హౌసులు అన్నాడు, లిటరల్లీ ఆ పదం అనేది. మరి ఈరోజు వాళ్ళకి అధికారం కోల్పోయిన వెంటనే, అధికారంలో ఉన్నప్పుడు ఇదే స్లాటర్ హౌసులు ఉపయోగపడ్డాయనేది ఎవరు మాట్లాడలేదు. సరే, ఇకపోతే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ తెచ్చినటువంటి జీవోలు ఈరోజు మీ ముందు ఉంచాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతతో ఆగారండి. జీవో నెంబర్ 2439 కూడా వదిలేరు మళ్ళీ కొత్తగా. ఏంటంటే, ఈవెన్ ఒక రంగనాయకమ్మ అని చెప్పేసి ఒక ఆమె LG పాలిమర్స్ ఘటన విషయంలో, ఆనాడు బాధితుల విషయంలో ఒక పోస్ట్ పెట్టిందండి. ఆ పోస్ట్ పెట్టిన దానికి ఏకంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమెకు ఉన్నటువంటి వ్యాపారాలను దెబ్బతీసి ఆర్థికంగా నష్టపరిచారు. ఈరోజు చాలామంది అలా చెప్పుకుంటూ పోతే
మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ దగ్గర నుంచి యూట్యూబర్ల పైన సంతు బాబు ఎల్లప్ప అని చెప్పేసి ఒక యూట్యూబరు, ఒక అనలిస్టు, ఒక జర్నలిస్టు ఏదైనా సరే మీడియా పరంగా ఉన్నారు కాబట్టి ఆనాడు తనకు ఉన్నటువంటి భావప్రకటన స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్ర పక్కన ఉపయోగించుకొని మా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒక అతను ప్రచారం చేస్తూ ఉంటే, విద్వేషం చిమ్ముతూ ఉంటే అది ఖండించిన దానికి ఏకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు 41A నోటీసులు ఇప్పించి ఎంత వేధించారండి. మరి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాజమండ్రికి వచ్చి 41A నోటీసులు ఇచ్చారు. దీన్ని ఏమనాలి? ఆనాడు వీళ్ళందరికీ కళ్ళు చెవులు కనపడలేదా లేకపోతే వినపడలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నోరు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అంటే ఈరోజు మీకు అధికారం లేదు, కొంతమంది ఇవన్నీ ప్రజలన్నీ గమనిస్తున్నారండి. ఏదో ఊరిని ఆషామాషిగా ఈరోజు కేవీఆర్ గారు ఉన్నారు జర్నలిస్ట్ అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేశారు, ఆయన్ని పిలిపించుకొని మాట్లాడడం. ఆ భాష ఏంటండి? మాకు లేదా స్వేచ్ఛ? మాకు రావా బూతులు? సభ్య సమాజంలో మనం ఒక మీడియా ముందున్నప్పుడు మనము విధి విధానాలపైన మాట్లాడాలి, పాలసీలపైన మాట్లాడాలి, గతంలో వాళ్ళు చేసినటువంటి పనులపైన మనము ప్రశ్నకు ప్రశ్న ఉండాలి. కానీ దాడులు చేసేది ఏంటండి? టీవీ5 మూర్తి గారిని అయితే ఏకంగా రెక్కి పెట్టి వేధించారండి. రెక్కి పెట్టి చంపుతాం, పొడుస్తామని చెప్పేసి మెసేజ్లు, కాల్స్. మరి ఏంటి ఇవన్నీ? ఏమని మాట్లాడాలి? ఆనాడు వీళ్ళంతా ఎక్కడ పోయారు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఎంకరేజ్ చేస్తాడు ఆయన. ఎంత జర్నలిస్ట్ అండి! ఎలాంటి సంభాషణలు పెట్టాలి, ఎలాంటి డిబేట్లు పెట్టాలి? సాక్షి ఈశ్వర్ గారు ఉన్నారు. ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ ఎవరు రాయలేరు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. కానీ ఈరోజు అతని పరిస్థితి ఏంది? ఎటు కాకుండా అయిపోయింది అతని పరిస్థితి. ఈరోజు కేవలం వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాట్లాడడం ద్వారా తన యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎవరు తీసుకోరు. ఇప్పుడు ఏమైపోయింది? వన్ సైడెడ్గా ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావు, జర్నలిజం ఎక్కడ పోయింది? ఆనాడు వీళ్ళు కూడా జర్నలిస్టులేగా. మరి అదే జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున వీళ్ళు సభ్యులుగా ఉంటారు కదా. మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? కొల్లి అంకబాబు గారి విషయంలో అయితేనేమి, టీవీ5 మూర్తి గారి విషయంలో అయితేనేమి, ఏబిఎన్ రిపోర్టర్స్ విషయంలో అయితేనేమి, మరి ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక జర్నలిస్టును కొట్టారండి, దారుణంగా కొట్టారు. మరి అది దాని గురించి ఎవరు మాట్లాడలేదే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో ఈరోజు మీ ముందు ఉంచా. దాని యొక్క సారాంశం కూడా మీ ముందు ఉంచా. ఎవరు మీడియా పైన దాడి చేస్తున్నారు? ఈరోజు ఒక సాక్షి రిపోర్టర్ పైన ఎవరిపైన దాడి జరిగిందా? ఏమైనా కేసులు పెట్టారా? అక్రమంగా చట్టబద్ధంగా అక్రమంగా ఏమైనా కేసులు పెట్టారా? వాళ్ళు పరిమితి మించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా, ప్రజలలో అశాంతిని నెలకొల్పే విధంగా ఏవైనా వ్యాఖ్యలు చేస్తే తప్ప ఎక్కడ కేసులు పెట్టట్లేదు. చట్టబద్ధంగానే వెళ్తున్నారు. మరి దానికే గింజుకుంటే, మరి గతంలో ఏకంగా పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టేసి సిద్ధం సభలు బాక్సింగ్ ఆడినట్టు పెట్టేసి దాన్ని ఏమంటారు? శాడిజం అనరా? మరి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చూసారా అలా చేయడము? బహిరంగ సభల్లో కానీ ఎక్కడైనా పెట్టి చూడడం చూసారా? ఈ మధ్యకాలంలో బూతులు ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడినటువంటి వారిపైన కూడా కేసులు పెడుతుంది కూటమి ప్రభుత్వం. చేబ్రోలు కిరణ్ కుమార్ అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనూ ఆయన యొక్క సతీమణి భారతి గారి విషయంలో మాట్లాడితే 24 hours పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మరి మీరు 19-24 మధ్య కొడాలి నాని గారిని ఖండించారా? వల్లభనేని వంశీ గారిని ఖండించారా? ఎవరిని ఖండించారండి? ఏ జర్నలిస్టును ఖండించారు? ఈరోజు మీరు తగుదనమ్మా అంటే వచ్చి మీరు నీతులు చెప్తా అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని చెప్పేసి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.